ఏం చేస్తున్నావు మహేష్ ఇక? ఓకే, ఎట్లా చేయాలనో చిన్నగా చేయి, మన వాళ్ళందరికీ చూపిద్దాం. ఫస్ట్ టమోటా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కాకుండా కొద్ది పెద్ద సైజే కట్ చేసుకోవాలి టమోటా. టమోటాలు ఇట్లా బాగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. వాటిలో వాటర్ కూడా వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడకనియాలి. లైట్గా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా. పసుపు కొద్దిగా వేసుకోవాలి లైట్గా. ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయినాయో టమాటాలు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. టమాటాలో ఉన్న మొత్తం ఉడికేసిన తర్వాత వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటర్ మొత్తం తీసేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసిన తర్వాత టమాటాని బాగా రుద్దుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. మొత్తం రుద్దుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ఇందాక రుద్ది పెట్టుకున్నాం కదా టమోటా పేస్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రసం కావాల్సినంత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. కారం వేసుకోవాలి, మనకు కావాల్సినంత వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేసినా పర్లేదు అనుకోండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. సాంబార్ పొడి వేసుకోవాలి. నెక్స్ట్ బాగా మిక్సింగ్ చేయాలి, కలపాలి. కలిపిన తర్వాత బాగా ఉడకనియాలి. ఇది అనేది బాగా మరగాలన్నమాట. మరి ఎంత మరిగితే అంత టేస్ట్ వచ్చాలి. బాగా సాంబార్ మరిగిన తర్వాత వెల్లుల్లి మిరియాలు దంచి పెట్టుకొని అది వేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా కలుపుకొని మరలించుకోవాలి. ఫైనల్గా మన రసం కంప్లీట్ అయిపోయింది. తిని టేస్ట్ చెప్పాలంటే